హలో మూవీమేట్స్, ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ 7 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్టా నంబర్ 1 స్మైల్ 2. మీరు అసలు ఈ తోపు మూవీ పార్ట్ 1 చూసారా లేదా? పార్ట్ 1 నచ్చితే ఇది కూడా ఓకే నచ్చుతుంది. ఒక డెడ్లీ స్మైల్తో ఫస్ట్ పార్ట్లో డాక్టర్కి దబిడిదిబిడి అయిపోతే ఈ 2లో ఒక సింగర్కి సీన్ సితార్ అయిపోతుంది. ఇది హారర్ మూవీనే కానీ బాడీ హారర్ మూవీ. అంటే రక్తం కల్లావిల, మాంస ముద్దలు గొబ్బెమ్మల, వెదజల్లే ఎర్రని ముగ్గు లాంటి చిత్రం అన్నమాట. సో మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి ఒక 9,999 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఆ మేకప్, సౌండ్ డిజైన్ అన్ని బాగున్నా కానీ అసలు ఇది యాన్ నుంచి స్టార్ట్ అయింది అనే కంక్లూజన్ మాత్రం ఈ 2 క్లైమాక్స్ లో కూడా ఇవ్వలేదు. బహుశా పార్ట్ 3 కోసం ప్లాన్ చేస్తున్నారేమో, అదొక్కటి నాకు డిసప్పాయింట్మెంట్. బట్ ఓవరాల్ గా అయితే వన్ టైం వాచబుల్. ఈ లేటెస్ట్ హారర్ మూవీ ఇంగ్లీష్ ఆడియోలో Apple TV+ OTTలో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 కిష్కింధకాండం. ఈ మూవీ అయితే హాట్‌స్టార్ ఓటీటీని షేక్ చేసి వస్తుంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఒక తాత గన్ను మిస్సింగ్. మరి ఆ గన్ను కోతి తీసుకెళ్తే ఎవరినైనా వేసేసిందా? మనవాడి ఆడిపోయిండు. కొత్తగా వచ్చిన కోడలు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలాగా ఏం కనిపెట్టింది? ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీ మాస్ అంటే మస్తు ప్రయత్నం చేశారు మావా. క్లైమాక్స్ అయితే ఒక అర్థవంతమైన కంక్లూజన్ తో మనం ఫుల్ సాటిస్ఫై అయ్యేలా ఎక్సలెంట్ రైటింగ్ తో అదరగొట్టారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 3 నయనతార. తెలుగులో కూడా ఉంది. ఈ డాక్యుమెంటరీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 20 minutes అంతే. రీసెంట్ గా నయను ధనుష్ ని విమర్శించడం వల్ల ఈ షో బాగా పాపులర్ అయింది. ఈ డాక్యుమెంటరీలో తన చైల్డ్హుడ్ ప్లస్ మూవీస్ గురించి, తన కెరియర్ గురించి, విఘ్నేష్ తో మ్యారేజ్, ఫైనల్లీ కిడ్స్, ఇలా తన లైఫ్ జర్నీ ఒక అందమైన పుస్తకంలా మనకు ప్రజెంట్ చేసేలా ప్రయత్నించారు. గజినీ టైంలో తనను ఎలా బాడీ షేమింగ్ చేశారు, బిల్లాలో బిక్నీ లాంటి సాహసం, ఓవరాల్ గా తన అప్ అండ్ డౌన్స్ ని ఈ డాక్యుమెంటరీలో ప్రజెంట్ చేశారు. నయన్ గురించి ఒక 4 ముక్కలు తెలుసుకోవడానికి నెట్ఫ్లిక్స్ లో దీన్ని యూజ్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 4 ఫ్రమ్. ఫైనల్ గా అయితే ప్రతి సండే కొత్త ఎపిసోడ్స్ సీజన్ 3లో 9 ఎపిసోడ్స్ వచ్చేసాయి. ఇంతకీ మీరు సీజన్ 1 అండ్ 2 చూసారా లేదా? ఇంతవరకు ఈ తోప్ సిరీస్ ని స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఒక బంబూలా జంబా లాంటి ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊర్లో అసలు ఏం జరుగుతుంది, ఆ ఊరు నుండి బయటపడడం ఎలా అనే కాన్సెప్ట్ తో మాస్ కిరాగా ప్రజెంట్ చేశారు. ఇది తెలుగులో లేకపోవడం వల్ల ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ బాగా ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల కొందరికి అర్థం కాక లాగుతున్నారేంట్రా అనే ఫీలింగ్ రావచ్చు. కానీ నేనైతే హిందీ ఆడియోలో చూసాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 డోంట్ కమ్ హోమ్. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ని షేక్ చేసి పడుతుంది మావా. ఒక అమ్మ తన పాపతో కలిసి ఊర్లో ఉన్న ఒక ఇంటికి వెళ్తుంది. మరి ఆ ఇంట్లో ఏం జరిగింది? పాప మిస్సింగ్. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ హిందీ అండ్ ఇంగ్లీష్ ప్లస్ థాయ్ ఆడియో కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మీకు తాయి వస్తే చూసేయండి. ఒక్కొక్క ఎపిసోడ్ అండ్ యావరేజ్ గా 45 minutes అలా ఉంటది. దీని IMDb రేటింగ్ 7.3/10. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. కొద్దిగా బుర్ర పెట్టి మరి చూడాలి ఈ సిరీస్ ని, అది గుర్తుంచుకోండి. లిస్ట్ లో నెంబర్ 6 అక్యూజ్డ్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ మూవీలో ఒక దగ్గర బాంబు బ్లాస్ట్ అవుతుంది. అయితే అది చేసింది మన హీరోని అని సోషల్ మీడియాలో పోస్ట్ అయినప్పటి నుంచి అది వైరల్ కూడా అవుతుంది. సో బాంబు లగా దేంగే అనేలా మనోడి ప్యాంట్ లో బాంబు పెట్టింది ఎవరు? హీరో బ్రతికి బయటపడ్డా లేక బ్లాస్ట్ న్యూస్ కి బ్లాస్ట్ అయిపోయి తబిడి అయిపోయాడా? ఏమయ్యాడు? రీసెంట్ గా బాలీవుడ్ లో కంట్రోల్ మూవీ వచ్చింది కదా, అలా ల్యాప్టాప్ ఫోన్ లో సోషల్ మీడియాతో దాదాపుగా ఎక్కువ శాతం జరిగే స్టోరీ అనమాట. అది నచ్చిందా కంట్రోల్ మూవీ? అయితే ఇది కూడా మీకు బాగా నచ్చుతుంది. మంచి టైం పాస్ చేసే ఈ మూవీని ప్రైమ్ లో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 సైలో. వావ్, ఈ తోపు సిరీస్ ని మీరు చూసారా లేదా? ఫ్యూచర్ లో భూమిపైన పొల్యూషన్ వల్ల జనాలు అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటారు. మరి బాడీ ఎక్కడ దాచుకుంటారు బ్రో అని కుళ్ళు జోకులు వేస్తారేమో, అలాంటి వేయకండి. తల బాడీ రెండు అక్కడే దాచుకుంటారు. అయితే ఒకవేళ వాళ్ళు పైకి వస్తే నిజంగానే అంతకంటే పైకి పోతారా లేదా అనే డౌట్ వీళ్ళకి వస్తుంది అనమాట. మరి వాళ్ళు ఏం చేశారు అది తెలియాలంటే ఈ తోప్ సిరీస్ ని Apple+ టీవీలో మీరు వెంటనే చూడాల్సిందే. అండ్ సీజన్ 2లో ఎపిసోడ్స్ వీక్లీ వైజ్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే మీరు 1
కంప్లీట్ చేసి సీజన్ 2 యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెన్ దాటిని ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్ ఫస్ట్ వన్ హిమబిందు సిస్ కామెంట్ పెట్టింది. కిష్కింద కాండం మూవీ చాలా బాగుంది. ట్విస్ట్ సూపర్, బీజిఎం అయితే వేరే లెవెల్, క్లైమాక్స్ సీన్ విత్ బీజిఎం అదిరిపోయింది. థ్యాంక్ యూ బ్రో సజెస్ట్ చేసినందుకు అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ హిమా సిస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏడుకొండలు బ్రో కామెంట్ పెట్టాడు. లాంగ్వేజ్ అనే కంచెన్ దాటి లవ్ మూవీ చూశాను బ్రో, బాగుంది సూపర్, కొండ ఫ్రమ్ కొత్తగూడెం అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కొండ బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ మల్లికార్జున బ్రో కామెంట్ పెట్టాడు. సెల్యూట్, చాలా స్లో, ఎండింగ్ కూడా కనెక్ట్ కాలేదు అనే కరెక్ట్ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ మళ్ళీ బ్రో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి, మూవీస్ గురించి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో 3 పేర్లు చదువుతానమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.